శబరిమల మాదిరిగా పురుషులకే ప్రవేశం కాకుండా స్త్రీలు, పిల్లలకు కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామివారిని దర్శించుకునే ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? ఏడాదిలో ఏ కొద్ది రోజులు మాత్రమే కాకుండా 365 రోజులు 24 గంటలు తెరిచి ఉంచే అయ్యప్ప స్వామి ఆలయం గురించి విన్నారా? అయితే మీరిది తప్పక తెలుసుకోవాల్సిందే. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని సిద్ధివారిపాలెం గ్రామంలో 18 పచ్చని ప్రకృతి కొండల మధ్యలో వెలసిన ఆంధ్ర అయ్యప్ప స్వామి దేవాలయం. ఆంధ్ర శబరిమలైగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధి నుండి 23 కిలోమీటర్లు ఉంటుంది. వెలంగి సమీపంలోని శ్రీ మల్లికార్జున స్వామి లొద్దిలో స్వచ్ఛమైన ప్రకృతి జలధార నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి ప్రసాదించిన 18 కొండల మధ్య కొలువై ఉన్నది ఈ ఆంధ్ర శబరిమలై దేవాలయం. దేశ నలుమూలల నుండి అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించుకుని తరిస్తున్నారు. సహజ సిద్ధమైన పచ్చదనం, ఎత్తైన కొండలు, లోయలు, వెలంగిలోని మల్లికార్జున స్వామి లొద్దిలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడి నిత్యం పారే జలధారలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఆంధ్ర శబరిమలై వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సమీపంలోనే అంకంపాలెం గ్రామంలోని ఆంజనేయుడు, శ్రీరాముడు, మహాగణపతి, కుమారస్వాముల ఉప ఆలయాలతో పాటు అయ్యప్ప స్వామి వారి జీవిత చరిత్రను తెలియచేసే ప్రతిమలు ఉన్న భవంతిని కనులారా తిలకించవచ్చు. అచ్చం కేరళ శబరిమలైని తలపించే విధంగా ఉంటుంది ఇక్కడి పరిసరాలు, పచ్చదనం. గత 30 ఏళ్లుగా అయ్యప్ప దీక్షలో సేవలో తరిస్తున్న గురుస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త భూపతి కూసుమంచి సత్య శ్రీనివాసరావు ఆశీర్వచనం పొందుకుని తన్మయం పొందుతున్నారు. స్త్రీలకు కూడా ఇక్కడ దర్శించుకునే అవకాశం కల్పించడం దీని ప్రత్యేకత. ప్రతి బుధవారం మాలధారణ వేసిన భక్తులకు, సాధారణ భక్తులకు కూడా ఉచిత అన్నదానం, స్వామివారి ప్రసాదం అందజేస్తారు. రాత్రి వేళల్లో వచ్చే భక్తులకు అక్కడి కాటేజీలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. మకర సంక్రాంతి రోజున భక్తులకు మకర జ్యోతి దర్శనం కల్పిస్తామని ఆలయ చైర్మన్ కూసుమంచి సత్య శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు.